నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన ఒక మంచి రాజకీయ నాయకుడిగా అందరినీ కూడా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతలను కలుపుకొని ముందుకు వెళ్ళి ఒక సామరస్య విధానంతో ముందుకు వెళ్తారు. ఇప్పుడు ఆయన జనసేన పార్టీలో ఉన్నారు. దాదాపుగా 1999లో ఆయన రాజకీయ ప్రవేశం జరిగింది. దాదాపుగా ఒంగోలు ప్రాంతంలో 5 సార్లు ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికయ్యారు. ఇక్కడ కూడా ఎలాంటి వివాదాలకు ఆయన తావివ్వరు. ఇలాంటి సందర్భంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయనతో మంచి అనుబంధం, మంచి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం కలిగి ఉండేవారు. ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నుంచి జరిగినటువంటి పరిణామాలు మనకు తెలుసు. ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించారో అప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టడం, తర్వాత కాంగ్రెస్ నుంచి అంతా కూడా వలస వచ్చినటువంటి పరిస్థితి. ఇలాంటి క్రమంలో 2024 ఎన్నికల వరకు బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. తర్వాత జరిగినటువంటి అనూహ్యమైనటువంటి పరిణామాల నేపథ్యంలో ఆయన బయటికి రావటం, వెంటనే జనసేనలో చేరడం జరిగింది. అయితే జనసేనలో చేరిన తర్వాత ఆయన యాక్టివ్గా లేరు, అంటే మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకే వస్తున్నారు అనేది పెద్ద ఎత్తున రాజకీయంగా ప్రచారం జరిగింది. దీనిలో ఎలాంటి వాస్తవం లేదు అని ఆయన పదే పదే చెప్పినప్పటికీ రాజకీయంగా ఒక రకమైనటువంటి చర్చ. ఇలాంటి క్రమంలో ఇప్పుడు ప్రస్తుతం కూటమి అధికారంలో ఉంది. టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ, ఈ 3 పార్టీల కలయికతో రాష్ట్రంలో కూటమి పరిపాలిస్తుంది. ఇట్లాంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ 2 పార్టీల మధ్య కాస్త గ్యాప్ అనేది ఏర్పడింది. అది ఎక్కువ అవుతూ వస్తుంది. ఇటువంటి సందర్భంలో తాజాగా జరిగినటువంటి ఒక రాజకీయ పరిణామం ఏంటి అంటే, బాలినేని శ్రీనివాసరెడ్డి మొదటిసారి తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలవటం, దానికి సంబంధించి తాజా రాజకీయ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించటం ఇక్కడ రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత కలిగిస్తున్నటువంటి అంశం. బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన జనసేనలో ఉన్నారు. జనసేన పార్టీ నాయకుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని కలవటం ఏంటి? ఇటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొంతమంది అయితే సోషల్ మీడియా వేదికగా అప్పుడే తెలుగుదేశం పార్టీలోకి బాలినేని శ్రీనివాసరెడ్డి అని హెడ్డింగ్స్తో, థంబ్నెయిల్స్తో ప్రచారం చేస్తున్నారు. అయితే ఇక్కడ మేము సేకరించినటువంటి కొంత కీలకమైనటువంటి సమాచారం ఏంటి అంటే, బాలినేని శ్రీనివాసరెడ్డి ట్రబుల్ షూటర్గా మారారు. దీనికి సంబంధించే చంద్రబాబు నాయుడుతో ఆయన భేటీ అయ్యారు. ట్రబుల్ షూటర్ ఏంటి? 3 పార్టీలు కూటమిలో బాగానే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలుగా రాష్ట్రంలో పరిపాలిస్తున్నాయి. మరి ఇంకేంటి సమస్య అనేది ఇక్కడే అసలైనటువంటిది ట్విస్ట్ ఉంది. అదేంటి అంటే, ఈ మధ్య కాలంలో జనసేన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీపై తీవ్రమైనటువంటి అసంతృప్తి, వ్యతిరేకతతో ఉన్నారు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే జరిగినటువంటి పరిణామాలు. టార్గెట్ జనసేన లీడర్స్ అన్నట్లుగానే తెలుగుదేశం పార్టీ నాయకులు వారి యొక్క వ్యవహార శైలి ఉంటుంది. దీనికి సంబంధించి అనేక రకాలుగా ప్రచారం జరుగుతుంది. ఇట్లాంటి క్రమంలో ఒక మంచి నాయకుడు, మంచి ఉన్నత విలువలు కలిగినటువంటి లీడర్గా బాలినేని శ్రీనివాసరెడ్డికి పేరుంది. ఇటువంటి సందర్భంలో బాలినేని శ్రీనివాసరెడ్డిని కూడా జనసేన పక్కన పెట్టింది. జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా బాలినేనికి తగినటువంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనేటువంటి క్రమంలో తాజాగా జరిగినటువంటి పరిణామం అత్యంత ప్రాధాన్యత కలిగించినటువంటి అంశం. ఈ మధ్య కొంతమంది కొత్తగా పార్టీలోకి వచ్చినటువంటి వారితో జనసేనాని పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టినటువంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. పార్టీని బలోపేతం చేయాలి, ఆ బాధ్యతను నేనే తీసుకుంటా. అంటే ఇప్పటి వరకు 2024లో ఎన్నికలు జరిగితే అధికారం చేపట్టిన తర్వాత దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇలాంటి సందర్భంలో పార్టీలో ఒక రకమైనటువంటి వ్యతిరేకత, అసంతృప్తి బయట పడనప్పటికీ చాలామందిలో దాదాపుగా ఒక 75%
ఇదే రకమైనటువంటి నిర్లిప్తత కనిపిస్తుంది. దీన్ని ఎలా అయినా సరే పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్పై ఎక్కువ బాధ్యత ఉంది. వారి ఏదైతే బాధ ఉందో ఆ బాధనంతా తీసివేయాలి, నిరాశ నిస్పృహలు ఉన్నాయి వాటిని కూడా తొలగించాలి అని చెప్పి ఒక ఆలోచన చేశారు. దానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి పరిణామమే బాలినేని శ్రీనివాసరెడ్డి ట్రబుల్ షూటర్గా ఎన్నుకున్నారు. దీనికి సంబంధించి అధికారికంగా ఏదైనా ప్రకటన వస్తుంది అనేది కాదు ఇక్కడ, కానీ పార్టీలో జరుగుతున్నటువంటి అంశాలు కానీ, చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు కానీ, మారుతున్నటువంటి సమీకరణాలు కూడా వీటన్నిటినీ మనం ఏ రకంగా సాల్వ్ చేసుకోవాలి, దానికి సరైనటువంటి రైట్ పర్సన్ కావాలి. ఆ రైట్ పర్సనే బాలినేని శ్రీనివాసరెడ్డి అనేది. ఆయన గతంలో కూడా మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. రాష్ట్రంలో జనసేనను మరింత బలోపేతం చేయాలి, పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ ఏదైతే ఉందో వారికి కూడా మనోనిబ్బరాన్ని కలుగజేయాలి, మానసిక ధైర్యం ఇవ్వాలి. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడుతో బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ అనంతరం రాజకీయంగా ఒక చర్చ జరుగుతుంది. పొలిటికల్ ఎనలిస్టులు కూడా ఇది ఒక మంచి శుభ పరిణామం. ఎందుకనంటే తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య గ్యాప్ పెరగకూడదు. రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మనం ప్రతి చోట విజయం సాధించాలని పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్. ఇలాంటి క్రమంలో ఇప్పటి నుంచి పార్టీని లైన్ చేసుకొని గతంలో జరిగినటువంటి తప్పులు మళ్ళీ చేయకుండా ఒక రాజకీయ వ్యవస్థగా రాష్ట్రంలో బలమైనటువంటి శక్తిగా మారాలి మన పార్టీ అనేటువంటి క్రమంలోనే చాలా కీలకమైనటువంటి మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా కమిటీల నియామకం ప్రక్రియ కూడా పూర్తిగా వస్తుంది. ఎవరైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఛార్జీలు ఉన్నారో పని చేయనటువంటి వారిని తొలగించాలి, పక్కన పెట్టాలి. ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారో గ్రామ స్థాయి నుంచి ఒక మంచి నాయకత్వాన్ని మనం బలంగా తయారు చేయాలి. తద్వారా 2029 ఎన్నికల నాటికి పార్టీ పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది అనేది జనసేనాని పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ఆలోచన. మొత్తానికైతే ట్రబుల్ షూటర్గా ఇక రాబోయే కాలంలో పార్టీలో కానీ కూటమి నేతల్లో కానీ, కూటమి నేతలతో భారతీయ జనతా పార్టీతో పెద్ద సమస్య లేదు, కానీ తెలుగుదేశం పార్టీ నాయకులతోనే సమస్య వచ్చింది. సో ఇలాంటి సందర్భంలో వాటిని పరిష్కరించేందుకు నేతల మధ్య నెలకొన్నటువంటి వివాదాలు కావచ్చు, ఏర్పడినటువంటి విభేదాలు కావచ్చు, ఏదైనా సరే వాటిని మనం ఎక్కడా కూడా బయటపడకుండా చేయాలి. నాయకుల్లో ఒక ధైర్యాన్ని నింపాలి. తెలుగుదేశం పార్టీ జనసేన ఈ రెండు పార్టీల మధ్య సఖ్యత సమన్వయం కలుగుజేయాలి అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి ఉద్దేశంగా కనిపిస్తుంది. దాదాపుగా జనసేన ఇప్పటికే రాష్ట్రంలో ఒక బలమైనటువంటి రాజకీయ వ్యవస్థగా ఉంది. సో ఇలాంటి సందర్భంలో సేనాని తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పటికే ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. పార్టీలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి సరైనటువంటి గుర్తింపు ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనేటువంటి క్రమంలో బాలినేనిని రంగంలోకి దింపడం అనేది చాలా కీలకమైనటువంటి పరిణామంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.